ఢిల్లీ మద్యం కేసులో ఆసక్తికర విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ని ఇవ్వటము, తర్వాత కవిత ఈడీ కస్టడీని కూడా 3 రోజుల పాటు కోర్టు పొడిగించటం, ఇవన్నీ చూస్తున్నట్లయితే వాళ్ళిద్దరిని అంటే కవితని తరువాత కేజ్రీవాల్ని ఇద్దరిని కూడా ఒక చోట ఉంచి వాళ్ళు విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీంట్లో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు కవిత బంధువుల ఇంట్లో, మేనల్లుడు ఇంట్లో కానీ వీటందరి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు కూడా నిర్వహించారు. సెల్ ఫోన్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇక్కడ తీహార్ జైలులో మనీ లాండరింగ్ కేసులో 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుల్లో మొత్తం కూడా ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ అనే ఒక నిందితుడు రాస్తున్న లేఖలు కానీ ఇస్తున్న స్టేట్మెంట్లు కానీ ఒకటైతే ఆశ్చర్యకరంగా మారుతున్నాయి. అసలు ఈ కేజ్రీవాల్కి పంట పండింది, సత్యం గెలిచింది, తర్వాత నీ కర్మలన్నీ పండాయి అనుకుంటూ కేజ్రీవాల్ని ఉద్దేశిస్తూ తీహార్ జైలుకి స్వాగతం అంటూ ఈ సుకేష్ చంద్రశేఖర్ కీలక అంటే మనీ లాండరింగ్ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న, ఆర్థిక నేరగాడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఇవన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అయితే ఆసక్తికర పరిణామంగా ఉంది. కవితని తరువాత కేజ్రీవాల్ని తీహార్ జైలుకి స్వాగతం అంటూ అతను స్టేట్మెంట్లు ఇవ్వటం అయింది. అయితే ఇక్కడ మొత్తం కూడా ఇది ఒక్కటే కాదు, 10 భారీ కుంభకోణాల్లో, ఆర్థిక కుంభకోణాల్లో కేజ్రీవాల్ పాత్ర ఉంది. దానికి 4 తనకి కూడా ఒక సాక్షిగా తాను ఉన్నాను అనేదైతే ఈ సుకేష్ చంద్రశేఖర్ చెప్తున్నమాట. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే, ఇక్కడ సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇక్కడ మద్యం కేసులో కూడా కీలకంగా ఉన్నాడు. గతంలోనే తను ఢిల్లీ నుంచి కూడా 15 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ భవన్కి, హైదరాబాద్లో బీఆర్ఎస్ భవన్కి తీసుకొచ్చాను అనే దాన్ని ఇచ్చినట్లు కూడా, తర్వాత ఒకసారి 75 కోట్లు ఇచ్చినట్లు కూడా ఆ సాక్ష్యాధారాలతో కూడా లేఖలు రాయటం జరిగింది. ఇది వాట్సాప్, తర్వాత టెలిగ్రాము, ఈ చాట్లన్నింటినీ కూడా అతను బహిర్గత పరచడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్టయితే అంటే ఒక కోడ్ భాషలో ఉన్న ఆ చాట్ అన్నింటినీ కూడా తనకి కేజ్రీవాల్కి మధ్య జరిగిన సంభాషణగా అతను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ప్రతిసారి కూడా ఈ సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో అతను లాయర్ల ద్వారా విడుదల చేస్తున్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిణామం. ఈసారి అయితే ఒక పెద్ద బాంబే పేల్చడం జరిగింది. ఇది 10 కుంభకోణాలకి కేజ్రీవాల్కి సంబంధం ఉంది. దాంట్లో 4 తన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం కేజ్రీవాల్ అరెస్టు తరువాత అటు ఇండియా కూటమి ఆందోళనలు, తరువాత ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా అనే ఒక రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు అంటే జర్మనీ లాంటి దేశం కూడా అసలు కేజ్రీవాల్ విషయంలో కేజ్రీవాల్ అరెస్టు చేయకుండా ఆయన విచారించవచ్చు కదా అనే ఒక ఇతర దేశం కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దాన్ని జర్మనీ ఇదంతా కూడా మా దేశంలో జరుగుతున్న దాన్ని విదేశాలు ఎలా జోక్యం చేసుకుంటాయి అనేది భారతదేశం కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖండించినప్పటికీ ఇదంతా కూడా అంటే కేజ్రీవాల్ అరెస్టు తర్వాత పరిణామాలన్నీ కూడా ఒక రకమైన రాజకీయ ఉద్రిక్తతలతో పాటు ఏం జరుగుతుంది అనేది అయితే సగటు ప్రజలకు కూడా ఆసక్తిగా మారింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ కానీ, తరువాత అతను అంటే ఇంతకు ముందే అతను రాయటం జరిగింది, 2 సంవత్సరాల నుంచి లేఖలు విడుదల చేస్తున్నాడు. 700 పేజీల ఈ చాట్ సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయి. తాను అప్రూవర్గా మారి కేజ్రీవాల్ భాగవతాన్ని బయట పెడతాను అనేదైతే పూర్తి స్థాయిలో అతను చెప్తున్నమాట. ఏదేమైనా సరే ఈ వ్యవహారాలన్నీ ఎటు దారి తీస్తాయి ఏంటి అనేదైతే ఆసక్తిగా చూడాల్సిన పరిణామంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే
S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.